హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈ రోజు వీడియో ఏంటంటే, మనకి నవోదయ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యి నేటికి 7 డేస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. అయినా సరే చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు, మా పిల్లలకి ఇన్ని మార్క్స్ వచ్చాయండి. మాకు సీట్ వస్తుందా? రాదా? అని చెప్పి చాలా మంది ఫోన్ కాల్స్ అలాగే వాట్సాప్‌లో మెసేజెస్ పెడుతున్నారు. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం అయితే జరుగుతుందనమాట. 7 డేస్ కంప్లీట్ అయినా సరే రెగ్యులర్‌గా ఫోన్ కాల్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా దీనికి సంబంధించి ప్రత్యేకించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. పెద్దగా తేడా అయితే ఉండదనమాట. కాకపోతే అయినా చాలా మంది పేరెంట్స్‌కి అనేవి ఈ డౌట్స్ అనేవి ఉంటాయి కాబట్టి, ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడితో మీరు ఫోన్ కాల్స్ అనేవి ఆపేస్తారని మనస్ఫూర్తిగా అనుకున్నాను. క్లియర్‌గా వీడియో చూసినట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది? అసలు మీ పిల్లలకి సీట్ వస్తుందా? రాదా? అనే విషయం మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 సంవత్సరాల నుంచి నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్‌కి సంబంధించి ట్రైనర్‌గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే సైనిక్ స్కూల్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నారో, మీకు ఖచ్చితంగా అడిషనల్‌గా సపోర్ట్ అనేది అవసరమైతే అవుతుంది. అందుకోసం మీకు ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇంకా చాలా తక్కువ టైం అనేది ఉంది. గ్రాండ్ టెస్ట్ కోర్స్ అనేది మీకు లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ప్రస్తుతానికి 699 అనే ప్రైస్‌తో ఈ గ్రాండ్ టెస్ట్ కోర్స్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుందండి. ఎవరైతే సైనిక్ స్కూల్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అనేది అవుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనండి. వీడియోలోకి మనం వచ్చినట్లయితే చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు మనం చూసుకున్నట్లయితే బ్రౌజర్‌లోని నవోదయకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కొట్టి ఒక పీడీఎఫ్ ఫైల్ అనేది రావటం అయితే జరుగుతుంది. పీడీఎఫ్ ఫైల్‌లో వాళ్ళకి ఒక మార్క్స్ అనేవి ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఆ మార్క్స్ వచ్చినట్లయితే ఆ మార్క్స్ లోపు వచ్చిన మా పిల్లాడికి సీట్ వస్తుంది అనే ఆలోచనలో అయితే మీరు ఉండటం అయితే జరుగుతుంది. తప్పైతే లేదు. కానీ ఏదైతే రియాలిటీకి రావటం జరుగుతుందో రియాలిటీలో మీకు ఆ మార్క్స్ వచ్చినట్లయితే ఆ మార్క్స్‌కి సీట్ అనేది రాదు. అదేంటంటే చాలా వరస్ట్ కేసెస్‌లో లీస్ట్ మార్క్స్ ఎవరికొచ్చాయో వాళ్ళకి సీట్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో దీన్ని బేస్ చేసుకొని మీ కట్ ఆఫ్ మార్క్స్ అనేది అబోవ్ మనకి 95% స్టూడెంట్స్‌కి అనేది ఉండటం అయితే జరుగుతుందన్నమాట. అక్కడ ఏంటంటే 1% ఏదైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయో అవి మీకు అక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. వాటిని బేస్ చేసుకొని మాకు కూడా సీట్ వస్తుంది కదా అనే ఆలోచనలో అయితే మీరు ఉండొద్దు. వీడియో క్లియర్‌గా చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయ స్కూల్స్ అనేవి గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. అసలు ఆ స్కూల్స్ అనేవి వాళ్ళ కోసం ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి సరైన సదుపాయాలని చదువుకు సంబంధించి ఉండవు కాబట్టి వాళ్ళకి అన్ని రకాలైన సౌకర్యాలు వాళ్ళకి అందించి మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి కాబట్టి మెజారిటీ సీట్స్ అనేవి వాళ్ళకైతే ఉండటం అయితే జరుగుతుంది. ఒక 100% సీట్స్ ఉన్నట్లయితే 75% సీట్స్ అనేవి వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే 75 సీట్లు అనేవి వాళ్ళకి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 25 సీట్లు అనేవి పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఉంటాయన్నమాట. ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీకు క్లియర్‌గా అర్థమైంది కదండి. ఇక్కడ మనకి అర్బన్ కేటగిరీ అలాగే రూరల్ కేటగిరీ అనేది ఉంటుంది. అర్బన్ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి నవోదయ విద్యాలయాలు అయితే కాదు. కేవలం రూరల్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే సీట్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది. అర్బన్ కేటగిరీ వాళ్ళకి రాదా సార్ అంటే వస్తుంది. అది కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఒకసారి చూడండమ్మా. మనకి నవోదయ విద్యాలయాలు మనకి ప్రతి జిల్లాకు కూడా ఒక విద్యాలయం అయితే ఉండటం అయితే జరుగుతుంది. ఆ విద్యాలయానికి మనకి జోన్స్ వారీగా మనకి డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 ఇలా మనకి ఏంటంటే ఎన్ని జోన్స్ ఉన్నట్లయితే అన్ని జోన్స్ కింద మనకి డివైడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విశాఖపట్నం అనే ఒక డిస్ట్రిక్ట్ లో ఒక నవోదయ విద్యాలయం అనేది ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇది మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అనుకోండి. ఇందులో మనకి 4 జోన్స్ అనేవి మనకి ఉండటం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ట్రైబల్ ఏరియా ఉంటుంది. అలాగే మనకి పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఉంటారు. అలాగే మనకి జీవీఎంసీ అంటే మనకి వైజాగ్ సిటీలో ఉండే ప్రాంతంలో ఉండే వాళ్ళు ఉంటారు. అలాగే గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఉండే వాళ్ళు ఉంటారన్నమాట. ఇలా మనకి డిఫరెంట్ గా మనకి ఏంటంటే జోన్స్ డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. వాటిని బేస్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ మార్క్స్ మనం చూసుకున్నట్లయితే ట్రైబల్ ఏరియా పిల్లలు ఎవరైతే ఉంటారో కంప్లీట్ గా నాన్ ప్లేన్ ఏరియాకి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం ఏంటంటే ఆ మార్క్స్ చూసుకొని మాకు కూడా సీట్ వచ్చేస్తుందేమో అనుకుంటారు కానీ అలా రాదనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జోన్స్ కింద డివైడ్ చేయడం.
జోన్స్ కింద డివైడ్ చేసి సో ప్రతి ఒక్క జోన్ కూడా ఒక్కొక్క కట్ ఆఫ్ మార్క్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రైబల్ ఏరియాస్ ఉంటారు, వాళ్ళకి సో 100 మార్క్స్ కి పేపర్ అనుకోండి, సో వీళ్ళకి ఒక 85 మార్క్స్ వచ్చినట్లయితే వీళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. అదే మనకి విశాఖపట్నం అర్బన్ ప్రాంతంలో ఉండే పిల్లలకి 95 మార్క్స్ ప్లస్ వచ్చినా సరే మనకి సీట్ వచ్చే అవకాశాలు ఉండదన్నమాట. ఓకేనా? సో క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదా. 95 మార్కులు దాటి వచ్చినా సరే సీట్ వస్తుందా రాదా అంటే సో ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇక్కడ ఏదైతే ఎస్టీ పిల్లలు నాన్ ప్లేన్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటంటే 85 వచ్చినా సరే వాళ్ళకి ఏంటంటే సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నాన్ ప్లేన్ ఏంటంటే వాళ్ళు సో అడవుల్లో ఉంటారు కదా, సో అటువంటి పిల్లలు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి జోన్స్ అనేవి డివైడ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి సో విలేజ్ లో ఉండేవాళ్ళు రూరల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చూసుకున్నట్లయితే అరౌండ్ 89 మార్క్స్ ఎలా వచ్చినట్లయితే వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఇంకోటి మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మండల ప్రాంతంలో ఉండే పిల్లలు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక 90+ మార్క్స్ వచ్చినట్లయితే సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇందులోని మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీ జోన్ లోని సో మీ మార్క్స్ అనేవి బెస్ట్ గానే ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ట్రైబల్ ఏరియానే తీసుకుందాం. ట్రైబల్ ఏరియాలో పిల్లలు ఒక 100 మెంబర్స్ అనే వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. సో 100 మెంబర్స్ లోని సో ఒక 5 సీట్స్ అక్కడ కేటాయించారు. అందులోని హైయెస్ట్ మార్క్స్ 90 అనుకోండి, ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ అనేది 90 అవుతుంది. 85 మార్క్స్ సీట్ రాదనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జోన్ల వారీగా ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం అక్కడ హైయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి సీట్స్ అనేవి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇలా మనకి జోన్స్ అనేవి డివైడ్ చేస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్టీ పిల్లలు ఉంటారు, ఎస్సీ పిల్లలు ఉంటారు, ఓబీసీ పిల్లలు ఉంటారు, అలాగే మనకి జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు అనమాట. ఒకసారి మీకు మార్క్స్ అనేవి రఫ్ గా చెప్తానండి. సో 99% ఆ మార్క్స్ దాటి వచ్చిన వాళ్ళకి సీట్స్ అనేవి ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ తెలంగాణ పిల్లలు అలాగే ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఎవరైనా సరే ఇవే మార్క్స్ మీరు సో రఫ్ గా పెట్టుకోండి. ఆ మార్క్స్ దాటితేనే సీట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఉంటారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో మళ్ళీ 2 టైప్స్ మనకి ఉండటం అయితే జరుగుతుందమ్మా. సో ఎవరైతే ఎస్టీ పిల్లలు ఉన్నారో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ప్లెయిన్ ఏరియాలో ఉండే ఎస్టీ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు, నాన్ ప్లెయిన్ ఏరియాలో ఉండే ఎస్టీ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. నాన్ ప్లెయిన్ ఏరియాలో ఉండే ఎస్టీ స్టూడెంట్స్ అంటే ఏంటంటే వీళ్ళు గిరిజన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళై ఉంటారన్నమాట. అంటే కంప్లీట్ గా ట్రైబల్ ఏరియాస్ లో మనకి ఉండటం అయితే జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మనం విశాఖపట్నం చూసుకున్నాం. విశాఖపట్నంలో మనకి మన్యం ప్రాంతం చాలా ఉంది. ఆ మన్యం ప్రాంతంలో ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళకి సో మార్క్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ప్లెయిన్ ఏరియా అంటే సో పట్టణ ప్రాంతంలోని అలాగే నార్మల్ మనకి సో ప్లెయిన్ ఏరియా కిందకు వచ్చే కొన్ని గ్రామీణ ప్రాంతంలో కూడా ఎస్టీ పిల్లలు ఉంటారనమాట. వీళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి వేరేగా ఉంటాయి. డిఫరెంట్ గా 2 టైప్స్ గా మనకి మారిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఎస్సీ పిల్లలు అనుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు అనేవాళ్ళు, ఓబీసీ పిల్లలు అలాగే జనరల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టీ చూసుకున్నట్లయితే గిరిజన ప్రాంతంలో ఉండే వాళ్ళు, మీరు తెలంగాణ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు ఒక 85 నుంచి సో 86 మార్కులు సో మాక్సిమం మీకు వచ్చినట్లయితే మాత్రం మీకు మాక్సిమం సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. అదే మీకు ఒక 90 మార్క్స్ కానీ ప్లస్ వచ్చాయంటే 100% మీకు ఏంటంటే సీట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. మాక్సిమం మార్క్స్ మీకు ఏంటంటే 85 నుంచి 86 మార్క్స్ వచ్చినట్లయితే సీట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదే ఎస్టీ పిల్లలు ప్లెయిన్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు మీకు క్లియర్గా ఇంతకు ముందు చెప్పాను మీకు. ఓకేనా? ప్లెయిన్ ఏరియా అంటే ఏంటి, వీళ్ళకి అరౌండ్ 88 to 89 మార్క్స్ వచ్చాయనుకోండి, వీళ్ళకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మార్క్స్ ని బేస్ చేసుకున్న పిల్లలకి ఏదైతే ఈ 2025 డిసెంబర్లో జరిగిన ఎగ్జామినేషన్ కి కట్ ఆఫ్ మార్క్స్ అనమాట ఎస్టీ పిల్లలకి. సో కమింగ్ టు ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ స్టూడెంట్స్ కూడా సో సేమ్ ఇక్కడ ప్లెయిన్ ఏరియాలో ఉండే పిల్లలకి ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయో అదే మార్క్స్ అనమాట. సో మాక్సిమం 88 మార్క్స్ దాటి ఎవరికైతే వస్తాయో ఆ పిల్లలకి సీట్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతకన్నా తక్కువ వచ్చాయంటే మాత్రం సో మీకు వచ్చే అవకాశం మాక్సిమం లేనట్టే. సో 88 మార్క్స్ దాటి వచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు ఓబీసీ స్టూడెంట్స్, సో మీరు ఖచ్చితంగా 90+ మార్క్స్ అనేవి మీరు ఎక్కడ ఉండనివ్వండి. సో మీరు రూరల్ ప్రాంతంలో ఉన్నట్లయితే
సో మీకు ఈ మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు చాలా క్లియర్‌గా చెప్పేస్తున్నానండి. ఓబీసీ పిల్లలు అలాగే జనరల్ కేటగిరీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి అర్బన్, రూరల్ 2 కూడా అప్లికేబుల్ అయిపోతాయి. సో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి సో క్లియర్‌గా మీకు చెప్తున్నాను. సో రూరల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో మీకు 90+ మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావాలి ఓబీసీ స్టూడెంట్స్. అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా సుమారుగా ఒక 92 పైన మనకి మార్కులు వచ్చాయంటే సో అప్పుడు మనకి ఏంటంటే సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. రూరల్ కేటగిరీ కింద ఓబీసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో కమింగ్ టు జనరల్ కేటగిరీ పిల్లలు అర్బన్ కేటగిరీ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నానండి 0% అన్నమాట. అసలు చాలా కష్టం సీట్ రావడం. ఒక్క సీట్ రావడం కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా చూస్తున్నాను జనరల్ కేటగిరీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్బన్ కేటగిరీ కింద వచ్చిన వాళ్ళు 92, 93, 95, 96 వచ్చిన వాళ్ళకి కూడా సీట్స్ చాలా మందికి రాలేదు. మన ఇన్‌స్టిట్యూట్ పిల్లలకి చాలా మందికి రాలేదు. సో దానివల్ల నేను చెప్పేస్తున్నాను 0%, 1% సీట్ వచ్చిందంటే అదృష్టం. 1% అలా ఉంటది. సీట్ రావడం చాలా కష్టం. వచ్చిందంటే మాత్రం మీరు అదృష్టవంతులే. ఓకేనా? సో ఖచ్చితంగా వీళ్ళకి కూడా కాంపిటీషన్ అనేది అరౌండ్ మనకి 95+ మార్క్స్ వస్తే గానీ వాళ్ళకి ఛాన్సెస్ అనేవి సో మాక్సిమం ఉండవండి. సో 95+ వచ్చాయనుకోండి అప్పుడేమో వస్తే రావచ్చు. అది కూడా మీ అదృష్టం అన్నమాట. వాడు ఇచ్చాడంటే ఓకే. లేదు ఇక్కడ జనరల్ కేటగిరీకి సంబంధించి సో రూరల్ కేటగిరీకి సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళకి సో 94 అలా మనకి దాటినట్లయితే సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అర్బన్ కేటగిరీ పిల్లలకి 95+ వస్తే సో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 100% గ్యారంటీ లేదు. సో చాలా తక్కువ వాళ్ళకి వచ్చేది. సో అది కూడా మనకి రూరల్ కేటగిరీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక 94, 93 అలా తెచ్చుకున్నట్లయితేనే సీట్ అనేది వస్తుంది. లేకపోతే రాదు. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇవే మార్క్స్ ఈ మార్క్స్ దాటిన పిల్లలకి మనకి సీట్స్ అనేవి రావటం అయితే జరిగింది. ఓకేనా? సో ఇన్ని మార్క్స్ వచ్చిన తర్వాత మనకి రావటం అయితే జరుగుతుంది. సో మీకు చాలా జాగ్రత్తగా చూడండి. నవోదయకి సంబంధించి సో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వితిన్ 45 డేస్‌లోనే మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మీ మార్క్స్ కూడా మీకు రావటం అయితే జరుగుతుంది. సార్ మళ్ళీ అప్పుడు అడుగుతారు, సార్ మాకు ఇన్ని మార్కులు వచ్చాయి కానీ సీట్ రాలేదు అని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ కూడా ఏవైతే మీకు హైయెస్ట్ మార్క్స్ చెప్పానో ఆ మార్క్స్ దాటిన వాళ్ళు కూడా సీట్స్ రాని వాళ్ళు ఉన్నారు. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పడం అయితే జరిగింది. మీకు ఇవ్వబడిన జోన్‌లోని మీ మార్క్స్ అనేవి హైయెస్ట్ మార్క్స్ అయ్యి వాడు ఎన్ని సీట్స్ అయితే కేటాయించాడో అన్ని సీట్స్‌లోని మీ మార్క్స్ ఉన్నట్లయితేనే మీకు సీట్ అనేది వస్తుంది. సో ఈ మార్క్స్ చెప్పాం కదా! ఈ మార్క్స్‌కి 100% వస్తుందా అంటే సో యెస్ వస్తుంది. ఎప్పుడు ఈ జోన్స్‌లోని మీరేదైతే కాంపిటీషన్ ఉందో కాంపిటీషన్‌లో మీరు రన్ అయ్యేటప్పుడు మీకు ఇవి రావటం అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ టు సో చాలా మంది ఏంటంటే రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నవోదయకి సంబంధించిన సెకండ్ లిస్ట్ ఉంటుందా? థర్డ్ లిస్ట్ ఉంటుందా? అని చెప్పి అడుగుతుంటారండి. సో చాలా క్లియర్‌గా మీకు చెప్తున్నాను. సో సెకండ్ లిస్ట్ అనేది మీకు ఏదైతే మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అడ్మిషన్స్ అనేవి జరుగుతాయో, అడ్మిషన్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఏవైనా తప్పులు నింపినా, లేకపోతే ఆల్రెడీ సెకండ్ టైమ్ ఎగ్జామినేషన్స్ రాసినా, లేదా హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళని రిజెక్ట్ చేసినా, నోటీస్ బోర్డ్ ద్వారా గానీ, సో ఫోన్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా గానీ మీకేంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీకు ఏదైతే న్యూస్ పేపర్స్ అనేవి ఉంటాయో న్యూస్ పేపర్స్‌లో కూడా ఒక నోటీస్ అనేది పంపించడం అయితే జరుగుతుంది. అండ్ వెబ్‌సైట్‌లో కూడా మీకేంటంటే సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడు మీకు ఆల్రెడీ ఏదైతే మీకు సినారియోస్ చెప్పానో సో వాళ్ళు ఏదైనా కారణం చేత రిజెక్ట్ అయినప్పుడు మీకు ఒక 4, 5 సీట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నట్లయితే వెంటనే మీకు నోటీస్ బోర్డ్ త్రూ మీకు ఏంటంటే పంపించడం అయితే జరుగుతుంది. 1, 2 అయితే మాత్రం డైరెక్ట్‌గా వాళ్ళు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని రమ్మని చెప్తారు. అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారు. అలాంటి సందర్భంలో మాత్రమే మనకి సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. అన్ని స్కూల్స్‌కి ఇది ఉంటుందా అంటే సో అన్ని స్కూల్స్‌కి ఉండదండి. సో మీకు చాలా క్లియర్‌గా చెప్పాను. 1, 2 సీట్స్ ఉంటే ఫోన్ కాల్స్ చేసి పిలుస్తారు. లేదా మనకి ఒక 5, 6 సీట్లు లేదా 10 సీట్లు అలా మనకి ఖాళీ అనుకోండి. సో ఖచ్చితంగా ఏవైతే మీకు ఇంతకు ముందు మాధ్యమాలు చెప్పానో పేపర్ గానీ లేదా ఫోన్ కాల్స్, మెసేజెస్, అఫీషియల్ వెబ్‌సైట్ వీటన్నిటిలో కూడా సో అన్నిట్లో కూడా మీకేంటంటే నోటీస్ బోర్డ్ ద్వారా మీకేంటంటే సెకండ్ లిస్ట్‌లో ఎవరైతే విద్యార్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో దాని మీద మీరు ఆధారపడి వెయిట్ చేయొద్దు. ఫస్ట్ లిస్ట్‌లోనే మీ యొక్క నేమ్ వచ్చిందంటే 100% మీకు అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారు. సో ఈ మార్క్స్ అనేవి మీకు ఫైనల్. ఓకేనా? సో ఫర్దర్‌గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీకు రిప్లై చేయడం అయితే జరుగుతుంది.